ప్రభాకర్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. రైట్, చూశారు కదా, అంటే బోల్డెన్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇటీవల కాలంలో చూసుకుంటే తిరుపతి దుర్ఘటన తర్వాత సబ్సిక్వెంట్గా ఈయన క్షమాపణ అడగటం, ఆ వెంబడే తెలుగుదేశం నుంచి ఇంకొక డిప్యూటీ సీఎం కావాలంటూ ఒక నినాదం బయటకు రావటం, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిమిత్త మాత్రులాగా వీటికి అతీతంగా ఆయన వ్యవహారాలు, ఆయన పార్టీ పనులు ఆయన చూసుకోవటం. మొత్తానికి ఏంటంటే సూపర్ 6 మినహా అన్నీ జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. మీరేమంటారు? రాజకీయము ఇప్పుడు స్వపక్షము విపక్షము జరగాల్సింది ఇప్పుడు రాజకీయము స్వపక్షంలో జరుగుతుంది బ్రహ్మాండంగా. వాళ్ళకు వాళ్ళే వెన్ను తట్టుకుంటూ, వాళ్ళకు వాళ్ళే కత్తిపోట్లు పొడుచుకుంటూ, సో ఒకరి మీద భుజాల మీద ఇంకోటి ఎదుగుదామనే ఒక ప్రయత్నం అయితే బాగా జరుగుతుంది. దాంట్లో అభివృద్ధి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కు అభివృద్ధికి చెందిన హామీలు కావచ్చు, లేదు కొన్ని హిందూ ధర్మానికి సంబంధించిన కొత్త పోకడలు కావచ్చు, లేదు సో కొన్ని బాధ్యతలు కొంతమంది తీసుకోకుండా కొంతమందికి నెట్టేస్తూ ఇలా బాగా జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో రాజకీయం, కూటమిలో రాజకీయం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం జరుగుతుందంటే అది డిఫరెంట్. జగన్మోహన్ రెడ్డి ఎప్పటిలాగే ఇంకా అంటే ఆయన ప్రజల్లోకి వస్తానని చెప్పాడు కానీ ఎంతవరకు రాలేదు. ఐ థింక్ దర్ ఇస్ అ డేట్ 27th ఎప్పుడో డేట్ అనుకుంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ హీఈస్ గోయింగ్ టు పార్టిసిపేట్. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో పాదయాత్ర తిరిగిన తర్వాత ఆ సిద్ధం సభలు పక్కన పెడితే తర్వాత ఆయన ప్రజల్లో వచ్చి నిజంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించి గానీ, లేకంటే ప్రజా అభిప్రాయాలు తెలుసుకోవడం గానీ, లేకంటే ప్రజలకు కావాల్సినవి ఏంటి అనేది నాకు తెలిసినంత వరకు 5 ఏళ్ల సుమారు 6 సంవత్సరాలు అయింది. ఎందుకంటే మరి ఇప్పుడు ఏమి జరుగుతుందా అంటే ఏ విధంగా అప్రోచ్ అవుతాడా జగన్మోహన్ రెడ్డి? యాక్చువల్ గా రియల్ యాసిడ్ టెస్ట్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రజల్లో మమేకమయ్యి ఒక పాదయాత్రలో మమేక కావడం అనేది వేరు ఎంటైర్లీ. ఒక రాజకీయ నాయకుడిగా, ఓడిపోయిన రాజకీయ నాయకుడిగా ఏ విధంగా ప్రజల్లో ఏ విధంగా మమేకమై ఏ విధంగా ప్రజలకు బాసటగా నిలబడతాడు, ఏ విధమైన ప్రెస్ మీట్ పెడతాడని నేను ఆయన ఉత్సుకతో చూస్తున్నానబ్బా. మీకు నమ్మకం ఉందా జగన్మోహన్ రెడ్డి నిజంగా జనాల్లో తిరుగుతాడు, జనాల దగ్గరికి వెళ్తాడు, మాట్లాడతాడు? మళ్ళీ నమ్మకం లేదు. ఐ థింక్ ఇట్ హస్ బీన్ పోస్ట్ పోన్. నేను బాగా గమనించాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు there were many opportunities and also multiple times has been said that he is coming మన ప్రజల వద్దకు వస్తున్నాడు, కార్యకర్తల వద్దకు వస్తున్నాడు, అన్ని తెలుసుకుంటాడు అని చాలా సార్లు చెప్పారు. మీరు ఆఫ్ కోర్స్ యూ ఫాలో, మీరు రాజకీయాలు ఎక్కువ మీ ఛానల్లో చేస్తుంటారు, మీరు అన్ని చూసే ఉంటారు. ఎక్కడ వచ్చిన దాఖలాలు లేవు ఆ సిద్ధం సభలు తప్పితే. ఇప్పుడు మరి చూద్దాం ఏ విధంగా వాటిని అడ్రస్ చేస్తాడు, ఏ విధంగా ఆ మాటల గారడి ప్రదర్శిస్తాడా, లేదా అలానే మొండిగానే అదే మాటలు రొట్ట కొట్టుడు కొడతాడా, ఎట్లా ఏమైంది అంటే నేను జగన్మోహన్ రెడ్డి చేతల్లో మంచి ప్రభుత్వమే, మంచి అడ్మినిస్ట్రేటర్ అనిపించుకున్నాడు, మాట తప్పుడు మడమతి అనిపించుకున్నాడు. కానీ ఆ ప్రజా వైబ్ అంటే ప్రజల్లో ఉన్న వాటిని తను నోట్లోంచి చెప్పగలుగుతాడా అంటే చెప్పలేడు ఎప్పుడు. ఐ థింక్ హీఈస్ అ డిఫరెంట్ పొలిటీషియన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఎక్కడంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు చేసిన దాఖలాలు ఏమీ లేవు, 21 మందితోనే ఉన్నాడు. కానీ ప్రజల్లోకి వచ్చినప్పుడు అతను మాట్లాడేది ప్రజల నాడిని బట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు పొడి చెత్త తడి చెత్త అనేది కూడా ఇప్పుడు ఆయన ఏదో ఉల్లిపాయ నేను మీ దగ్గర చూశాను, నేను చిన్నప్పుడు ఆ రోజా మొక్కలో ఉల్లిపాయ వేసాను అంటాడు. అట్లా వేసాడో లేదో మొత్తానికి అది కొద్దిగా కనెక్ట్ అవుతుంది.
సో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కనెక్ట్ అవుతాడు ప్రజా సమస్యలకు అనేది నేను చాలా చూస్తున్నా. నేను ఐ బీన్ అంటే మీరు అనేది పవన్ కళ్యాణ్ కనెక్ట్ అయినంత స్థాయిలో ఆ రీతిలో ఈయన కనెక్ట్ కాలేకపోతున్నాడు అంటారా జగన్మోహన్ రెడ్డి? కొన్ని వర్గాలకి ఎక్స్పెషలీ చదువుకున్న వాళ్ళకి కానీ లేకంటే ఉద్యోగస్తులకు కానీ ముఖ్యంగా పారిశ్రామికవేత్తల కంటే అది వేరే డిఫరెంట్ హై లెవెల్ పారిశ్రామికవేత్తలు ఎవరైనా కనెక్ట్ కావాల్సిందే, సీఎం అంటే ఎవరైనా కనెక్ట్ కావాల్సిందే. బట్ ధనికులకి చదువుకున్న వాళ్ళకి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కనెక్ట్ కాలేకపోతున్నాడు. నాకు తెలిసి అతని యొక్క హావభావ ప్రకటన కావచ్చు, అతని భాష కావచ్చు, అతని యొక్క అంటే ఏ విధంగా సొసైటీలో వాళ్ళ యొక్క మనోభావాల్ని ఒక్కసారిగా తను మాటల రూపంలో చెప్పగలిగితే అప్పుడు అరే మనోడు అనుకుంటారు. కానీ అది నాకు కనిపించదు. అంటే ధనికులతో లేదు కానీ పంచప్రభాకర్ గారు మధ్యతరగతికి కనెక్ట్ అయ్యాడా? కనెక్ట్ అయ్యే అవకాశం ఉందా భవిష్యత్తులో? మధ్యతరగతి కనెక్ట్ కాలేకపోయాడు కదా, అందుకనే కదా ఇప్పుడు జగన్ ఓటమికి కారణము నేను చెప్పినవే ఉండొచ్చు. ఈవీఎంల సంగతి పక్కన పెట్టేస్తే జగన్ ఓడిపోవడానికి కారణము ఇదే కారణం. అంటే ఆయన 40% ఓటు నా జేబులోనే ఉంది, వాళ్ళు సాలిడ్గా నా ఎంబడే ఉన్నారని అని చెప్తాడు. ఒకరోజు చెప్పంగానే సాయంత్రానికి అదే సెక్షన్స్ నుంచి అందరూ టీడీపీకో జనసేనకో బీజేపీకో వెళ్ళిపోతూ ఉన్నారు. రేపు ఈ 5 ఏళ్ల వ్యవధి పూర్తయ్యే సమయానికి ఆయన ఎంబడ 40%లో ఒక 20% మిగులుతారు ఆయనకి. జగన్ కి ఓటు బ్యాంక్ ఖచ్చితంగా ఉంది. ఎట్లయితే తెలుగుదేశానికి 30-32% ఇదో ఉంది కదా, ఎంత అధమ పక్షంలో తెలుగుదేశానికి ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 30 నుంచి 40 మధ్యలో ఖచ్చితంగా ఉంది. దాన్ని నువ్వు ఇంకా దాన్ని చేయలేవు. కానీ మిగిలిన అంటే ఇప్పుడు గెలుపుకి మిగిలిన భాగాన్ని తీసుకురావడంలో ఎంత మాత్రం సఫలీకృతం అయితే అక్కడే నువ్వు రాజకీయం చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుకో 35%కు దోహదం చేయడానికి ఇంకోని పట్టుకొచ్చుకుంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చాడు, బీజేపీ వాళ్ళు పట్టుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఆ రాజకీయ చతురత ఉందా అంటే నాకు తెలిసి ఐ డోంట్ థింక్ సో. అతని స్వభావమే అది కాదు. నువ్వెంతనా చెప్పచ్చు, నువ్వు వాళ్ళు పట్టుకురా వీళ్ళని పట్టుకురా మనం గెలుస్తామంటే లేదు అంటాడు. అంటే ఐ థింక్ ఈ స్టబన్, అతని వేస్ అతని అలానే ఉంటాయని అనుకుంటున్నా నేను. అది ప్రభాకర్ గారు నాదో ప్రశ్న, రాజకీయ చిత్రత ఆయనకి లేదు, లేనప్పుడు ఆయన ఇంకా వన్ టైం సీఎం గానే మిగిలిపోవాలి అంతే కదా? Yeah, that is what is happens if he doesn't have. Yes, you're right. Yes. వన్ టైం సీఎం. సరే ఒకసారి అల్లుడు నోట్లో సీని అంటారు చూడండి. ఒక రాజకీయ నాయకుడికి ఉన్న లక్షణాలలో ఒక అతిపెద్ద నాయకుడు కుమారుడుగా లెగసీతో వచ్చి ప్రజల్లో పాదయాత్ర చేసి ఆల్మోస్ట్ స్వయం శక్తితో 151 సీట్లు సంపాదించి అందులో నాకు తెలిసినంత వరకు గవర్నెన్స్ అంటే ఆ పరిపాలన దక్షత అనేది పక్కన అంటే ఏ విధంగా చేశాడు వేరే వాళ్ళు ఏమనుకున్నా కానీ నాకు ఇప్పుడుతో అప్పటికి పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళకంటే తక్కువేం కాదు. హీ హాస్ డన్ ఎ ట్రెమెండస్ జాబ్, బట్ అట్ ద సేమ్ టైమ్ హీ లాస్ట్ ఎలక్షన్స్. అంటే అదే మిస్సింగ్. మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఎలిమెంట్ మిస్ అయిపోయింది. ఎందుకంటే ఆయన ఎంతసేపు ఏం మాట్లాడారు, టార్గెటెడ్ సెక్షన్స్, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, ఆ నాలన్నీ అటు జనసేనలోను టీడీపీలోను బీజేపీలో కనిపిస్తున్నాయి ఇప్పుడు. మరి అంత కష్టపడి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు ఏంటంటే ఎవరికి ఏమి మధ్యతరగతులు ఏమి రోడ్ల మీద ఏదో మానవంగా చేయలేదు, ఏదో అంటే అల్లా అతలాకుతలం కాలేదు, ఎవరికి ఏమి అన్యాయం చేయలేదు. కాకపోతే ఎప్పుడైతే తన నోట్లో ఊకదంపుడు ఉపన్యాసం రోజు అక్క చెల్లి బిడ్డ ఎక్కడైతే ఇవి ప్రతిరోజు చెప్పడం స్టార్ట్ అయినప్పుడు ప్రజల్లో ఏమనిపించిందంటే ఏందబ్బాయిడు హీ హ్యాస్ టు హ్యాస్ అ స్టేచర్. నేను ఆంధ్రప్రదేశ్ ని నంబర్ 1 గా నిలబెడతాను, నంబర్ 2 గా నిలబెడతాను, ఆర్థిక పురోగతి మనం పైకెళ్తున్నాము, ఇదిగో జీడిపి ఉంటుందని ఏ రోజు ఆయన నెరిసి ఎంతసేపటికి చెయ్యి పెట్టి లేకంటే నీకు డబ్బులు ఇస్తున్నాను పప్పులు బెల్లాలాగా పంచుతున్నాను అనే టైప్ లో బటన్ నొక్కుతున్నానంటే ఎవరికైనా ఎవడు చదువుకున్న వాడి గాని మద్దతు వాడిని అపకారం చేయలేదు.
జగన్మోహన్ రెడ్డి ఆడికేం అపకారం తెలియదు, కానీ అనునిత్యము ఇది విని విని విసుగు పుట్టింది. ఎందుకు ఏందిరా అబ్బా మాకు ఈ కర్మ అనుకున్న రోజులు అన్న వాళ్ళు ఉన్నారు. ఏమే లేదంటే చదువుకున్న వాళ్ళు కొంతమంది, ఇప్పుడు నాలాంటి వాళ్ళు అనుకో, ఏంది స్వామి మాకు ఈ కర్మ అంటే నేను అభిమానిస్తాను కాబట్టి, జగన్మోహన్ రెడ్డి పార్టీని కానీ వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు కానీ అంటే నేను ఒక రకంగా నాకు నచ్చుతాయి కాబట్టి ఏంది బాబుజీ మీ కర్మ అని నేను అనుకున్నాను. ఏందిరా బాబుజీ అని. కానీ మిగిలిన వాళ్ళకి అంటే ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళకి ఏముంది, హే వీడు పనికిరాడన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దిస్ ఇస్ ద ట్రూత్, టేక్ మై వర్డ్స్. నువ్వు మధ్యతరగతి గురించి మాట్లాడుతున్నావు. ఎస్, ఇప్పుడు కూడా పేద ప్రజల్లో ఎంతో మంది లబ్ధిదారులు ఉన్నారు. ఎంతో మంది వాళ్ళ తండ్రి ద్వారా గాని జగన్మోహన్ రెడ్డి ద్వారా గాని లబ్ధి పొందిన వాళ్ళు ఇప్పటికే అతన్ని ప్రేమిస్తారు, అతన్ని గుండెలో పెట్టుకుంటారు. దాంట్లో డౌట్ లేదు. ఎలా అయితే రామారావు గారికి చంద్రబాబుకి ఏం లేదు, చంద్రబాబు ఓటు బ్యాంక్ వేరు, కోడి పందెం గాళ్ళు ఏమే ఇసుక దోపిడీ వాళ్ళు చేశారు, అతని క్యాడర్ ఉంది చంద్రబాబుకి. కానీ రామారావు గారి తరహా రాజశేఖర రెడ్డి తరహాలో జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకున్న జనాభా ఉన్నారండి. అది నువ్వు దాన్ని మనం తీయలేం. నేను చెప్తున్నా, రాసుకోండి. ఎందుకంటే దానికి 5 సంవత్సరాల కఠోర అంటే క్రమశిక్షణతో తను చేయాల్సినవన్నీ చేయగలిగాడు పాపం. అదే ముసలి వాళ్ళకి గాని పేదవాళ్ళకి గాని చదువుకున్న పిల్లల తల్లులకి ఆ ఇండ్లకి బ్రహ్మాండంగా చేశాడు. వాళ్ళని మనం వాళ్ళ హృదయాల నుంచి జగన్మోహన్ రెడ్డి తుడిపేయడం చాలా కష్టం అండి. కాకపోతే చదువుకున్న వారిలో మేధావుల్లో ఈ అంటే ధనిక వర్గాలలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ రోజు చోటు సంపాదించుకోలేదు, సంపాదించుకునే ప్రయత్నం చేయలేదు. అవకాశం ఉన్నా పంచి ప్రభాకర్ గారు రెడ్డి సామాజిక వర్గం ఎందుకు అంతగా డిజోన్ చేసుకుంది జగన్మోహన్ రెడ్డిని? No, not only Reddy, every సామాజిక వర్గం. See, if you look at it, basically urban and educated Reddy, Kamma, Balija, almost even BCs, including SCs, చదువుకున్నాళ్ళు, they completely disowned him. అతని భాష అండి, అతను మాట్లాడే మాటలు, అతన్ని అడ్రస్ చేసేది, ఐ థింక్ అది చాలా మందికి నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళకి అసూయ వచ్చింది. అరే ఎప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో అతను కనెక్ట్ కాలేకపోయాడు. హీ కుడ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ విత్ పీపుల్ రైట్ వే, బట్ హీ హాస్ డన్ ద రైట్ థింగ్స్. అందరికి దేశంలో ఈ రోజు మన రాష్ట్రము అంతో ఎంతో మన భారతదేశ పటంలో అంటే అభివృద్ధి పదంలో ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని ఎకనామిక్ అంటే ఇప్పుడు ఈ పంచడం అంటాం కదా మనము, ఈ దాంట్లో వచ్చిన జిఎస్టీ కానీ ఇవన్నీ చూస్తే అభివృద్ధికి అది కారకమే. ఆ పరిస్థితులకి అప్పుడుకి డెఫినెట్ గా అది తోడైంది. కానీ అది జనాలకు అర్థం కావడానికి నీ భాష మార్చాలా, యూ హ్యావ్ టు అడ్రస్ ది అదర్ వే అరౌండ్. అది చేయలేకపోయినాడు. నువ్వు రెడ్లు ఎవరు డిజైన్ చేసుకోలేదు, స్టిల్ రెడ్లు జగన్తోనే ఉన్నారు. మీరు అనుకుంటున్నారేమో పాతికో పరకో అన్ని. ఇప్పుడు కమ్మోళ్ళందరూ కమ్మ వాళ్ళ తెలుగుదేశం పార్టీ లాగా 5%, 2%, 3% అట్లా రెడ్లని కంప్లీట్ సేమ్ ప్రాబ్లం అండి. ఇప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి నా అక్క నా చెల్లి ఎవరో అని ఎవరు అక్కకో ఎవరో చెల్లె తెలీదు. ఏమే లేచినప్పటి నుంచి నా అక్క నా చెల్లి అంటే ఎవడరా బాబు నువ్వు పొద్దున్న లేచినప్పటి నుంచి నీకు ఇంకా అంటే చాలా మంది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కానీ చాలా మంది ఉద్యోగస్తులు వాళ్ళు ఏదో కోరారు, కనీసం అరే మీరందరూ ఉన్నారని కూడా ఈ ఇగ్నోర్డ్ ఆల్ వర్గాస్, ఆల్ ధనికులు, మిడిల్ క్లాస్ ని హీ ఇగ్నోర్డ్ verbally, but he took care of them indirectly. But he never ఎప్పుడు చెప్పలేకపోయాడు ఆ విషయం. ఇప్పుడు అంటే ప్రభాకర్ గారు కోటరీ, ఆ కోటరీ ఇంకా స్టిల్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ విత్ హిమ్, ఇట్ ఈస్ ఫాలోయింగ్ హిమ్. ఆయన్ని చేరుకోవాలంటే 7 ద్వారాలు దాటాలి, 7 సప్త ద్వారాలు దాటి ఆయన చేరుకోవాలి. ఈ రోజుకి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారిని ఒక అపాయింట్మెంట్ ప్రాపర్గా ఒక మెయిల్ పెడితే అపాయింట్మెంట్ ఏదో ఒక రోజు దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇది లేదే.
ఇవాటికి ఆ కోటరీయే శాసిస్తుందే. స్టిల్ ఆయన వాళ్ళకి భ్రమంలో ఉంచారే. ఇంకా నువ్వే సీఎం, ఏదో తాత్కాలికంగా 4-5 రోజులు ఉత్తిపుణ్యానికి ఆయన అక్కడ కూర్చున్నారు, నువ్వే సీఎం, మొత్తం నువ్వు చెప్పినట్టే నడుస్తుంది రాష్ట్రం అనే భ్రమంలో ఆయన ఎందుకు ఉంచుతుంది ఆ కోటరీ? ఎందుకు అది ఆయన తెలుసుకోలేకపోతున్నాడు? I think there is a problem with him. See, I tried multiple times. But whatever sources I have, బేసిక్ తన యొక్క అంటే ఇప్పుడు కోటరీ ఇంతమంది చెప్పినా వినకపోవడం అంటే కోటరీ వాళ్ళు అనేది ద వే హీ వాంట్స్ టు ఫంక్షన్ దట్ వే. కోటరీ ద్వారానే చేయాలనుకున్నాడు. గెలుపో ఓటం అనేది నిర్ణయం తీసుకున్నాడు అతను. ఐ డోంట్ థింక్ హీస్ గోనా చేంజ్ బికాస్ హీస్ వెరీ స్టబర్న్. నేను చెప్పినా కదా, హీస్ నాట్ గోనా చేంజ్. ఈ కోటరీ వలన చాలా మంది, మీరు చెప్తున్నారు కదా, చాలా మంది. నేను నిన్న ఒక నెల్లూరు నుంచి ఒక డయాబెటిస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ మొన్ననే మన అమెరికాకు వచ్చాడు. హీ స్పెంట్ ఆల్మోస్ట్ 5-6 crores ఖర్చు పెట్టాడు. ఏదంటే అభిమానం, పార్టీ అనో లేకంటే రెడ్డి అనో, రకరకాల అభిమానాలు 2-3 రకాలు ఉంటాయి అనుకుంటున్నా నేనైతే. ఏదో రాజశేఖర్ రెడ్డి అనో. ఈ సేస్ ద సేమ్ థింగ్. ఇప్పుడు 5 కోట్లు 6 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఎవరు దే కెనాట్ ఈవెన్ రీచ్ హిమ్. ఐ థింక్ దట్ ఈస్ జగన్స్ వే ఆఫ్ బిహేవియర్. హీ వాంట్స్ టు కీప్ ద కోటరీ, or he depends on coterie, or he is not comprehensive as in politics as his father. అంటే ఈ మనుషుల్లో చొచ్చుకుపోవడము, మనుషుల్లో వినడము, అది తను అందరికి అన్ని స్కిల్స్ ఉన్నాయి. పీపుల్ స్కిల్స్ ఉండవేమో అనిపిస్తుంది, లేవేమో అనిపిస్తుంది. అంటే పీపుల్ స్కిల్ ఇస్ డిఫరెంట్. 1-on-1 కూర్చొని 10 మందితో మాట్లాడడం, 1-on-1 కూర్చొని 5 మందితో కూర్చొని మాట్లాడి దాని మీద డెసిషన్ తీసుకోవడము. I don't think he has that skills. మిగిలిన విషయాల్లోకి వస్తే ప్రభాకర్ గారు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకున్నాం. మిగిలిన విషయాల్లోకి వస్తే రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న డెవలప్మెంట్స్ మీరు చూశారు. ఏంటంటే తిరుపతిలో దుర్ఘటన చోటు చేసుకుంది. దుర్ఘటన చోటు చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు కదిలిపోయి మనిషి తనంతట తాను వచ్చి వినమ్రంగా హీ హాజ్ అపాలజైజ్డ్, హీ సాట్ అపాలజీ, నేను క్షమాపణ చెప్తున్నా అన్నారు. సబ్సిక్వెంట్గా పొలిటికల్ డెవలప్మెంట్స్ ఎట్లా టర్న్ అవుతున్నాయంటే, ఆయన క్షమాపణ చెప్పి వీళ్ళని కూడా క్షమాపణ చెప్పండి అని అడగంగానే అవతల నుంచి లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. ముందర అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఆ తర్వాత నిన్న ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్కి నివాళులు అర్పించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ లోకేష్ ఏమన్నారు ఏంటంటే, అది ఆయన వ్యక్తిగతంగా చెప్పారు, మాకు దానికి సంబంధం లేదు. ఒకసారి అవి చూద్దాం, చూసి తర్వాత మీ దగ్గరకు వస్తాం. రోజులు అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు. ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ముందుకెళ్ళాలి సార్? అదే వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. సో మళ్ళీ ఇంకోసారి లోకేష్ ఏమన్నారో విందాం. ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ముందుకెళ్ళాలి సార్? అదే వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. రైట్. పంచ ప్రభాకర్ గారు విన్నారు కదా, ఆయనేమో క్షమాపణ చెప్పండి, క్షమాపణ చెప్పాలి అనడమే అది ఎంత బాగా అనిపిస్తుందంటే, అంటే ఎమోషనల్ గా నువ్వు అంటే దిస్ ఈజ్ తప్పిదం అయిన తర్వాత ఆ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు క్షమాపణలు చెప్పుతూ ఇట్లాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలనేది ఒక సాంప్రదాయం. అది ఒక మనిషికి ఒక కమిట్మెంట్. కానీ ఆ అక్కడ లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఐడియా మాత్రం మంచి ఐడియానే. అంటే ఐడియా అంటే దాని వల్ల మనుషులు ప్రాణాలు వస్తాయా అనేది మాట్లాడకూడదండి. కానీ కనీస ధర్మం, మానవ ధర్మం ఏమి అది లేకుండా పోనే అది అయిపోయింది అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్పాలని చెప్పారు. యా, దట్స్ వెల్ అండ్ గుడ్. అది మంచిదే. అంటే ఒక రకమంగా కొంచెమైనా ఆ శౌకతప్త హృదయాలు కొంచెం శోకము కొంచెం దిగమింగుకోవడానికి కొద్దిగా వర్డ్స్ ఉపయోగపడతాయి.
దాని తర్వాత ఈ పిల్లోని చూస్తే ఇప్పుడు లోకేష్ ని అదేమన్నా పర్సనల్ విషయమా? కమాన్, ఇది భగవంతుడు, ఒక రాష్ట్ర ప్రజలు, 6 ప్రాణాలు. ఏం వాళ్ళ నానే ఇది సెకండ్ ఇన్ తెలుగుదేశం పార్టీ, పెద్ద కూటమిలో అతిపెద్ద పార్టీ. ఐ థింక్ ఆయన వ్యక్తిగతమైంది, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతమైంది. కనీసం ఆ మొహంలో, ఆ ఫేస్ లో చెప్పచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారే కాదు నేను కూడా చెప్తే నీ సొమ్మేం పోయింది, వీడేమన్నా జైలుకి పోతాడా ఏంది? ఎదవని జైలు వేయాల్సింది వీళ్ళందరినీ. ఎవరైతే ఇచ్చాడో వాడిని ఫస్ట్ ఇప్పుడు ఆడెవరో సినిమా దీంట్లో చనిపోయి జైల్లో వేస్తే, ఒక అతన్ని జైల్లో వేస్తే, వీళ్ళని ఈవోను ఎవరైతే రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్ ఉన్నారో, హూఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ డిఎస్పీ, హూఎవర్ ఇట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ సెక్యూరిటీ, దే హ్యావ్ టు బి గో టు జైల్ ఫర్ 6. ఒక నిండు ప్రాణం కోసమే ఇంత పెద్ద జరిగితే అసలు వై క్యాంట్ యూ డూ ఇట్? బికాస్ దిస్ ఈజ్ అసలు హిందూ సంరక్షణలో ఇట్స్ అబ్సర్డ్ ద వే దాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించడం, వ్యక్తిగతం అనడం. కనీసం మానవత్వం అనేది ఉందా అబ్బాయికి? ఐ డోంట్ సీ ఎనీథింగ్. ఏదో మనం కాండిసదుడు చట్టం తాను పని తాను చేసుకుపోతుంది, ఏమే అది వ్యక్తిగతము. దీస్ ఆర్ ఆల్ ద బిఎస్ వర్డ్స్ అంటారు వాటిని. మామూలు రాజకీయాలలో ఏమీ లేకంటే ఏమీ చేతగాని వాళ్ళు చట్టం తాను చేసుకుపోతుంది అంటే ఒక అంటే ఐ డోంట్ నో. రాజకీయాలు చూస్తే నాకు చాలా ఒక 6 మంది ప్రాణాలు కోల్పోయి Pawan has a lot of emotions. When you compare with all other politicians, Pawan Kalyan has a lot of emotions. Whether with the emotions he could able to ఏమన్నా సాల్వ్ చేయగలుగుతాడా, లేదంటే అటువైపు ప్రయాణం చేస్తాడు పక్కన పెడితే he grasps immediately. So he feels for it. Whether he is able to do something or he is going to do something, అంత $1 million క్వశ్చన్ అవంతా ఏమే. కానీ బట్ హీస్ ఎ వెరీ ఎమోషనల్ గాయ్. రైట్. అలాగే మీరు గమనిస్తే కనుక ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత కైండ్ ఆఫ్ కమోషన్ టుక్ ప్లేస్ ఇన్ ది అలయన్స్ పార్ట్నర్స్, బీజేపీ, జనసేన, టీడీపీ. వాస్తవానికి అదే రోజు ముఖ్యమంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు, హోంమంత్రి గారు, ఇంకా పార్థసారథి గారు, మరో మినిస్టర్ గారు ఆ సంఘటన తిరుపతికి చేరుకొని వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఓ పక్క వీళ్ళు మీటింగ్ పెడితే అంటే వైసీపీ లేవనెత్తుతున్న అంశం. ప్రోటోకాల్ ప్రకారం డీసీఎంని, డిప్యూటీ సీఎంని పిలవాలి. ఆయన పిలవలేదని వైసీపీ అంటుంది. పిలిచారో లేదనేది వాళ్ళిద్దరికి తెలుసు, టీడీపీకి, జనసేనకి, బీజేపీ వాళ్ళకి తెలుస్తుంది. పిలవకపోయేసరికి ఈయన అక్కడికి వెళ్ళి ఈ మాటలు మాట్లాడారు. ఆయన పిలుచుంటే ఈ మాటలు వచ్చిండేవి కాదు, ఈ క్షమాపణలు, ఈ ఎమోషన్స్ ఉండేవి కాదు కదా, అనవసరంగా ఇది చేశారు అని చెప్పి ఒక మాట. ప్రోటోకాల్ ప్రకారం అయితే పిలవాలి. నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవించుడు ఆయన పిలిచే ఉంటారేమో అని నాకున్న అండర్స్టాండింగ్. పిలవకపోవటం వల్ల ఈ రచ్చ అంతా జరిగింది. దాంతో సబ్సిక్వెంట్గా ఏంటంటే తెలుగుదేశం డిఫెన్స్లో పడిపోయింది. డిఫెన్స్లో పడిపోయిన తర్వాత ఇప్పుడు అర్జెంటుగా ఏంటంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి డిమాండ్ తెర మీద. నిన్న కడపలో శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు, అలాగే పిఠాపురం వర్మ గారు మాట్లాడారు. ఒకసారి వర్మ గారు మాట్లాడిన చూసి మీ దగ్గరకు వస్తాం. ప్రజల్లో నమ్మకాన్ని కూడా కలిగించింది నారా లోకేష్ పాదయాత్ర. మరి ఆ విధంగా పాదయాత్ర చేశారు అంటే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని కార్యకర్తలు కోరడానికి కారణాలు ఏంటంటే ఇవన్నీ. కార్యకర్తల మనోభావాలు ఉన్నాయి. రేపు ఈ తెలుగుదేశం పార్టీ నేనున్నాను, రేపు ఈ తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఎవరు నడుపుతారు, ఎలాగుండాలి అన్న ఆలోచన నాకు ఉంటుంది. ఎంచేదంటే మేము కరుడు కట్టిన సైనికులు తెలుగుదేశం పార్టీలో. రేపు ఈ పార్టీ కింద పడకూడదు, ఈ పార్టీ ఎవరి చేతిలో అయితే బాగుంటుందంటే భవిష్యత్తు నాయకుడు ఎవరో నారా లోకేష్. ఆయనకే ఉట్నేమోగా ఎవరు కదా పదవులు. ఇంత కష్టం ఉంది నారా లోకేష్ ఈరోజు ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడంటే. ఇంత కష్టం ఎవరన్నా ఆలోచిస్తున్నారా? అడిగారంట కదంటే అడుగుతారు. కార్యకర్తలు ఇష్టం, ప్రతి పార్టీలోనే అడుగుతారు. ప్రతి పార్టీలోనే కూడా ఆ పార్టీలో ఉన్న నాయకుడి యొక్క పొజిషన్ కోసం అడుగుతారు కార్యకర్తలు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో చర్చ ఎందుకు అవుతుందంటే భవిష్యత్ తరం నాయకుడు ఎవరు, ఈ పార్టీకి ఎవరున్నారు, ఎవరు కష్టపడ్డారు, ఈ పార్టీ పునాదులు బలీయంగా ఉండడానికి యువగలం పాదయాత్ర ఎవరు చేశారు? పడిపోయిన పార్టీ, ఇంకా రాదనుకున్న పార్టీ. రైట్. ఒక పక్కన జగన్మోహన్ పంచప్రభాకర్ గారు, వర్మ గారే కాదు, నా చంద్రమోహన్ రెడ్డి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు చూసావా మార్నింగ్. మీ
మీ వరకు వచ్చింది అదే చంద్రమోహన్ రెడ్డి గారు నెల్లూరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే వన్ టైం బ్రూస్లీ నెల్లూరు బ్రూస్లీ కూడా ఇచ్చాడు ఈరోజు మన లోకేశం గారు ఇదే పోలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పవన్ కళ్యాణ్ స్పందన అది నేను బాగా గమనించాను. ఒక డిప్యూటీ సీఎం అది కాదండి, ఆ 6 మంది అంటే పవిత్ర దేవాలయంలో ఒక చరిత్రలో ఎప్పుడు జరగరాని సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా స్పందన అనేది ప్రజల్లో నుంచి ఒక ప్రభుత్వ అంటే ఒక సంస్థ ధార్మిక సంస్థలో నుంచి రావాలి. ప్రభుత్వం దానికి అనుబంధం కాబట్టి ప్రభుత్వంలో నుంచి ఏ స్థానంలోంచి అయినా కానీ మినిమం కామన్ సెన్స్ ద్వారా అది జరిగిండాల. సో దాన్ని ఆయన పిలిచారా పిలవలేదా అని ఆయన ఏమి అది అనట్లేదు. సెకండ్ ఆఫ్ ఆల్ డిప్యూటీ సీఎం ఎవరన్నా అవునన్నా కాదన్నా మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు డిఎస్పీలు ఎవరికెవరు పిఏలు ఎవరేం పెట్టుకోవాలనేది ఒక పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అందరి విషయాలలో ఎమ్మెల్యే మినిస్టర్లకి ఎవరెవరు పిఏలు కావాల్సిందంతా నిర్ణయించేది లోకేశమే. బెల్ట్ షాపులు లేదంటే మద్యం దుకాణాలు ఫైనల్ టెండర్స్ ఇసుక అంతా మొత్తం లోకేషే. ఆయన అనధికారంగా సీఎం. ఆయన ఇప్పుడు సీఎం యూకేలో కూర్చొని 3 సార్లు 4 సార్లు గారు ఒక ప్రశ్న, మీరు ఎక్కడో యూకేలో కూర్చొని మొత్తం లోకేష్ చేసేస్తున్నాడంటే ఎట్లా సార్? మీకు ఏమైనా సాలిడ్ ఎవిడెన్స్ ఉండాలి కదా మీరు మాట్లాడేప్పుడు. యూ నీడ్ టు హ్యావ్ సమ్ జస్టిఫికేషన్, అవునా కదా? నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నేను పంపిస్తాను కావాలంటే మీకు. మీ ఛానల్లో పెట్టుకొని వేసుకోండి. చెప్తున్నా నేను, అంటే లెట్ మీ ఫినిష్ దిస్ వన్. రైట్. లోకేష్ ఇప్పుడు ఎవరైనా ఇంతమంది మినిస్టర్లు ఉన్నారబ్బా, 3 సార్లు దేశం వదిలేసి వేరే దేశాలకు పోయి వచ్చినాడు. ఆయనకు అదే కానీ ఇంకెవరైనా ఏమన్నా మినిస్టర్ అయితే అప్పో మినిస్టర్ ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోయినాడని ఇంతవరకు కథలు రాసింటారు. మరి ఇప్పుడు ఎందుకు మన డావోస్ కూడా మన డిప్యూటీ సీఎం పోవచ్చు కదా, బట్ సీఎం పోవచ్చు కదా, డిప్యూటీ సీఎం పోవచ్చు కదా. మరి లోకేష్ పోతున్నాడు కదా. లోకేష్ ఆయన భరత్ పరిశ్రమల శాఖ మంత్రి ప్రోటోకాల్ ఉంటాడు. అసలు ఏ విధంగా లోకేష్ అక్కడికి పోతున్నాడు? సీఎం హోదాలో పోతున్నాడా, డిప్యూటీ సీఎం పోతున్నా, షాడో సీఎం హోదాలో పోతున్నాడా? అఫ్ కోర్స్ మీకే వదిలేస్తున్నా. ఐటీ మినిస్టర్ హోదా అనుకోండి, అఫ్ కోర్స్. అట్లయితే ఇంకా సీఎం మామూలుగా దానికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, జగన్ గారు వెళ్ళారు, ఇంతకుముందు బాబు గారు వెళ్ళారు. మరి ఈయన ఇప్పుడు ఆ కోవకు చెందిన వాడేనా? ఇంతకంటే ఏమి ఎవిడెన్స్ కావాలా? రైట్. ఇప్పుడు ఇందాక నేను అడిగాను కదా, ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది పంపిస్తాను. సరే పంపించండి. నేను అనేది మరి మహాసేన రాజేష్ ఇట్లాంటి వాళ్ళందరూ ఏమంటున్నారు, ఆయన పార్టీలో నెంబర్ 2, అలాంటి ఆయన మంత్రిమండలి సమావేశం జరుగుతుంటే 3వ రోలో కూర్చుంటున్నారు, అలాగే డిప్యూటీ సీఎం గారి సెక్యూరిటీ ఆయన నెట్టేస్తున్నారు అని ఆయన మొన్న గుండె తరిక్కుపోయేలాగా ఆవేదన చెంది పెద్ద వీడియో రిలీజ్ చేశారు. ఆయన అర్జెంటుగా అయితే సీఎం అయితే డీసీఎం చేయాలంటారు. ఆయన వడ్డిచ్చేవాడు మొనాడితే ఎక్కడ కూర్చుంటే ముందు కూడా అంతా నీ చేతిలోనే ఉంది. కాబట్టి నేను అసలు రానే రాను సమావేశానికి. వెనక పక్కన ఎవరు వచ్చాడు ఎవరు రాలేదు, ఇట్ డజంట్ మ్యాటర్. ఐ నో ఆల్ దీస్ నాటకాలు బూటకాలు. సి గురు, మనందరం కూడా కొద్దో గొప్ప ఫ్యామిలీ రాజకీయాలు చేసింటాము, ఫ్రెండ్స్ లో రాజకీయాలు చేసింటాము. అంతకంటే పెద్ద రాజకీయాలు ఏం కాదు ఇవి. ఇవి మానవ నైజం. ఇది తెలుసుకోలేనంత ఎదవలేం కాదు ఎవరు. ఆడు అవునన్నా కాదన్నా ఆడు మహాసేన రాజేష్ గాడు ఆవిడ కరెక్టే చెప్పాడు. నంబర్ 2నే ఆడు చెప్పేసాడు కదా. మూడో అన్ని లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరు టాబ్లెట్ చేస్తారంటే అక్కడ జరిగినవన్నీ ఎవరు? సీఎం కు పోతాయా? సీఎం కు షాడో సీఎం ఎవరు? వాళ్ళ కొడుకు. ఇద్దరు టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకుంటారు, అన్నం తినేటప్పుడు మాట్లాడుకుంటారు. వెరీ సింపుల్. దానికేం ప్రత్యేక మీటింగ్ జరగవలసిన లేదు, ఏం జరగవలసిన లేదు. మరి ఎందుకని హఠాత్తుగా ఈ 2-3 రోజులుగా ఇప్పుడు మీరు చెప్పిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగే కడప శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా మహాసేన రాజేష్ గారు, పిఠాపురం వర్మ గారు అందరూ హఠాత్తుగా ఈ డిమాండ్? ఎందుకంటే ఒక ఒప్పందం ఏంటి, కూటమి ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక స్థానం ఉండాలి కాబట్టి డిప్యూటీ సీఎంగా ఒక్కళ్ళే ఆయన ఒక్కరే ఉంటారు అనే ఒక ఒప్పందం. అంటే ఇట్స్ రిటర్న్ అగ్రిమెంట్ కాదు, అండ్ అన్రిటర్న్ అగ్రిమెంట్ బిట్వీన్ ద అలయన్స్ పార్ట్నర్స్. ఇప్పుడు నేను చెప్తానబ్బా, వీళ్ళు ఇప్పుడు సీఎం చంద్రబాబు గాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని
మన లోకేష్ బాబు డిప్యూటీ సీఎం అయినా పొడిచేది 6 గ్యారెంటీలు ఇచ్చేది లేదు. వాళ్ళు 6 గ్యారెంటీలు ఇంతవరకు ఇవ్వనంత వరకు, వాళ్ళు పట్టించుకున్నంత వరకు వీళ్ళు ఎన్ని ఆటలన్నా ఆడుకొని వాళ్ళు అది సొంత దూరం కుదురుతుంది. కానీ ఎలక్షన్లకు వచ్చినప్పుడు మళ్ళా దెబ్బతింటారు. అందరూ ముగ్గురు మూలను కూర్చుంటారు. రాసి పెట్టుకో, ఇది జరుగుతుంది. ఇదే విధంగా అది ఎందుకు ఈ తెర మీదకి తీసుకొచ్చారనేది నేను వాళ్ళ సొంత రాజకీయాలకు వదిలేస్తాను. ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు ప్రజలకు ఏమొస్తుంది దాని వల్ల? ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, వర్మ వీళ్ళ స్టేట్మెంట్ల వల్ల ఏమన్నా 10 రూపాయలు వస్తుందా? ప్రజలకు ఏం రాదు. ఏమొస్తుంది? ఓకే, వీడు మన లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే ఏమైతుంది? ఏమైనా భూ ప్రపంచం బ్రహ్మాండమైన బద్దలు పడిపోతుందా? ఏమన్నా లేదంటే ఇంకేమన్నా అమిత్ షా గారు ఏమన్నా డబ్బులు ఇచ్చేస్తారా? ఇట్ డజంట్ మ్యాటర్. పోనీ అమిత్ షా గారు ప్రకటించినా ఇచ్చేసినా అవన్నీ ప్రజలకు వచ్చేస్తాయా? ఎక్కడ పోతాయో. సరే, మీరు ఎలాగో అమిత్ షా గారు ప్రస్తావన చేశారు కాబట్టి పంచప్రభాకర్ గారు ఒకసారి ఏపీ బీజేపీ పాలిటిక్స్ మీద కూడా మనం ఆడదాం. నిన్న రాత్రి ఆయన వచ్చారు, నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి ఉండవల్లిలో ఉన్న ముఖ్యమంత్రి గారి నివాసానికి చేరుకున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా ఒక హాల్ నిర్మించారు, ఆయనకి విందు భోజనం ఏర్పాటు చేయడం కోసం. ఆయన విందు ఆరగిస్తూ ఏంటి రాష్ట్రం డెవలప్మెంట్ ఎలా ఉన్నాయి, అలాగే కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్రం నుంచి సాయం అందుతున్న సాయాన్ని మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఇవన్నీ ఒక 10-15 నిమిషాలు మాట్లాడి హఠాత్తుగా కొండ వంక చూశారటంటే. అక్కడి నుంచి చూస్తే దుర్గమ్మ కొండ కనిపిస్తుంది. కృష్ణా నదీ తీరం పక్కన కదా సీఎం గారి రెసిడెన్స్. ఆ కృష్ణా నదీ జలాలు అక్కడ నుంచి కొండ మీద కాంతులు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంటే అది చూసే ఆనందంతో అమ్మవారికి నమస్కారం చేసుకొని, అవును జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు ఎన్ని ఉన్నాయని హఠాత్తుగా అడిగట. ఎన్నున్నాయి, ఎంత సంపాదన ఎంత అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నో దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లాస్ హౌస్ లో కూర్చొని రాళ్ళు విసిరేశారంట ఒకటి బయటికి, ఒక పిచ్చోడు. దట్ ఈస్ ఆ చందాన్ ఉంది. అసలు ఆ కరకొట్ట అదేదో ఉండవల్లి నివాసమే మోస్ట్ కాంట్రవర్షియల్. ఇట్ హెస్ బీన్ ఇన్ ద న్యూస్ ఫర్ పాస్ట్ 6 years. నేషనల్ ట్రిబ్యునల్ ఏదో ఉంటారు కదా, మీరు ఎన్వైరన్మెంటల్ వాళ్ళే చెప్పారు, తర్వాత లింగంనేని స్వయంగా చెప్పాడు, లోకేష్ బాబు స్వయంగా చెప్పాడు. అది ఎవరి కొంప ఎవరికి తెలియదు. ఆ కొంపలో ఆయన అమిత్ షా కూర్చొని జగన్మోహన్ రెడ్డి కొంప గురించి అడగడం అనేది ఇట్స్ అబ్సర్డ్ థింగ్. నీకే వదిలేస్తున్నా. అది ఇంకా ఎంత డిస్కషన్ చేస్తా నేను. ఐ కెన్ టాక్ an hour of on this ఇప్పుడు it's a waste of time. పంచ ప్రభాకర్ గారు ఉన్నారండి, మహా అయితే మీది 3 bedroom హౌస్ 4 bedroom హౌస్, 100 bedrooms తోటి హౌస్ జగన్మోహన్ రెడ్డి ఎలా కట్టుకున్నారని కదా తెలుగుదేశం 100 bedroom కాదని ఎప్పుడో ప్రూవ్ అయింది. మళ్ళా ఎందుకు నువ్వు 100 bedrooms అంటున్నావు అని వాళ్ళు అన్నారు. It's not 100 bedrooms of జగన్మోహన్ రెడ్డి. Nobody has, even including చంద్రబాబు doesn't have. Is రాజభవనం కట్టుకోరు కదా ఆయన. కట్టాడుగా ఋషికొండలో, వీళ్ళ రిజిస్ట్రేషన్ అధ్యక్షుడు ఋషికొండలో రాజభవనం కట్టాడనే కదా. ఋషికొండలో కట్టిన భవనం జగన్మోహన్ రెడ్డిది. నాకు తెలిసి రిజిస్ట్రేషన్ అయితే ఆయన పేరున లేదు, మరి ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరునే ఉంది. కానీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిది అంటున్నారు. మరి ఇంకా ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లాస్ హౌస్ లో కూర్చొని వాడు బయటకు రాళ్ళు ఇసిరేసినట్లుంది మీరు చెప్పింది. అసలు కరకట్ట కొంపూరి దేశంలో అందరికీ తెలుసు అక్కడ ఉండకూడదు అనేది. ఏమే దాంట్లో కూర్చొని వేరే వాడి ఇల్లు కూడా మాట్లాడడం అనేది ఐ థింక్ ఇస్ అబ్సర్డ్. ఏదో ఒక లీగల్ స్ట్రక్చర్ లో ఒక ప్రభుత్వ భవనంలో కూర్చొని ఆడెవడో ఇది తప్పు చేశాడనొచ్చు, కానీ సొంత ఇంట్లో కూర్చొని అందులో వాడి ఇల్లు కాని ఇల్లులో కూర్చొని మాట్లాడడం అనేది ఐ థింక్ ఇట్స్ బేసికలీ పవన్ కళ్యాణ్ అడగాలండి. ఆయన ఏమంటారు చూద్దాం. పవన్ కళ్యాణ్ గారికి పర్యావరణం మీద ఐడియాలు ఉన్నాయి, అసలు లీగాలిటీస్ ఇల్లీగాలిటీస్ మీద కులంకస అవగాహన ఉంది. సార్ ఏం సార్ ఈ కొంప గురించి ఏమైనా ఒకసారి అడగండి అబ్బా, చెప్తారు ఆయన. సరే జగన్ ఇల్లు గురించి అడగండి. రెండో అందరూ జగన్మోహన్ రెడ్డి ఆడేదో ప్యాలెస్ కట్టారు ఋషికొండ దగ్గర, దాని మీద ఆయన ఫోటోలు గిటోలు తీసుకోడు కదా పవన్ కళ్యాణ్ బాబు. ఆయన ఏం చేయలేదా మరి? ఏం చేస్తాడని ఇంతవరకు ప్లాన్ లేదు. ఇంతవరకు ఏం చేస్తామని కూడా 7-8 నెలలు అయిందా బా. దాని మీద అంత 500 కోట్లు పెట్టామంటున్నారు. ఇట్స్ నాట్ ఎ జుజిబీ ఫర్ దెమ్. 500 crores ఇస్ చిన్న చాలా పీనట్స్ ఫర్ దెమ్. ఇది వాళ్ళదే అని తెలుసు, ఎవరిది ప్రభుత్వందే అని తెలుసు. మరి దానికి ఏమన్నా ప్రాతిపదికలు ఏమన్నా ఉన్నాయా, దాన్ని ఏ విధంగా రిలీజ్ చేసుకోవాలని ఇన్ని మాట్లాడుతున్నారు. సైన్స్, ఇంగ్లీషు, అబ్బో కథలు ఇన్ని మాట్లాడుతున్నారు. దే హ్యావ్ ఎనీ ఐడియా? నో. రైట్. ఇప్పుడు బీజేపీ ఈరోజు మార్నింగ్ ఆయన బీజేపీ పదాధికారులతో సమావేశంలో చెప్పారు, మనం స్ట్రెంథన్ చేసుకోవాలి, మనం ఏదో కూటమిలో ఉన్నాం కదా అని రిలాక్స్ అవ్వాల్సిన అవసరం లేదు.
బీజేపీకి యాజ్ ఇట్ ఈజ్గా ఆంధ్రప్రదేశ్లో ఆమోదం దొరికే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారి మీద బ్యాంక్ అయ్యే బీజేపీ రాజకీయం చేస్తుంది. సనాతన ధర్మం వాళ్ళ జీవితం నమ్మరని పవన్ కళ్యాణ్ గారు చెప్పించారు. 600 బీజేపీ ఒక ధృతరాష్ట్ర కౌగిల్లోనే ఉంటది. బీజేపీ పుంజుకుండే పరిస్థితే లేదు. నాట్ ఈవెన్ 0.05% ఓట్లు కూడా దానికి రావు. అది ఎంతసేపటికి చంద్రబాబు లేకంటే చంద్రబాబు, ఐ థింక్ జనసేన కంటే కూడా చంద్రబాబుతో ఉంటేనే బీజేపీకి ఓట్లు వస్తాయబ్బా. అది మాత్రం సత్యం. అదే విధంగా చంద్రబాబుకు వేరే ఆప్షన్ లేదు. వాడు సింగిల్ గా గెలిచే క్వశ్చనే లేదు. చంద్రబాబు నాయుడు 100% రాసి పెట్టుకో, ఇది చరిత్ర. సో ఏమే అడుగు తినేవాడికి బుడకు తినేవాడు తోడైనట్లు ఇద్దరు అడుగు తినేవాళ్ళు అప్పుడప్పుడు సంక్రాంతి టైప్ లో వస్తా ఉంటారు, పోతా ఉంటారు. వీళ్ళకి ఇంకా 5 రోజులు 5 సంవత్సరాలు ఉంటది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇంకా అంతే జరుగుతా ఉంటది. ఇది దిస్ ఇస్ ద పాలిటిక్స్. ఏమే నేను చెప్తున్నా, ఇది తథ్యం, ఇది జరుగుతుంది. నువ్వు ఏం చేసుకున్నా ఇది ఖచ్చితంగా జరిగేదే. రైట్. ఇంకొకటి, సంక్రాంతి నాడు చిరంజీవి గారిని ప్రధానమంత్రి సాదరంగా తనతో పాటు తీసుకొచ్చి చాలా విశేష ప్రాధాన్యం ఇచ్చి ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సంక్రాంతి కార్యక్రమంలో ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు కూడా. ఇస్ దేర్ ఎనీ ఇండికేషన్ అండి, అంటే ఒక ప్యారలల్ ఫోర్స్ ని తయారు చేయడానికి బీజేపీ 2014 ముందు మీరు చూసా ఒకరినొకరు లాక్కున్నారు చంద్రబాబు వాళ్ళు పక్కన కూర్చోడానికి. గుర్తుందా నీకు? 2000 ముందర ఎలక్షన్ ముందర అప్పా ఏమో నువ్వు కూర్చో సార్, మీరు కూర్చోండి సార్, అయ్యో మీరు ముందు కూర్చుంటే ఏం కూర్చుంటా సార్ అని ఇవన్నీ. we have seen all these visuals, but మై క్వశ్చన్ ఈజ్, ప్రభాకర్ గారు, మై క్వశ్చన్ ఈజ్, బీజేపీ అన్న ఒక ప్యారలల్ ఫోర్స్ని ఆంధ్రప్రదేశ్లో తయారు చేయాలని చూస్తుందా? చిరంజీవి గారిని మెత్తగా ఒప్పించి ఎలాగైనా మీరు వచ్చేయండి, మీరు బీజేపీ కాకపోతే జనసేన నుంచైనా వేరే రాష్ట్రం నుంచి మేము రాసేకి పంపుతాం, కేంద్ర మంత్రి పదవి ఇస్తామని ఒక ఆఫర్ ఉందట. అంటే తెలుగుదేశానికి ప్యారలల్గా ఒక ఫోర్స్ని మనకు అవసరం, మనకుగా మనం ఎదగలేమన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీద బ్యాంక్ అవుదాం, పవన్ కళ్యాణ్ ఎలాగో మన ఐడియాలజీతోటి మింగిలయ్యాడు కదా అనే ఆలోచనతో ఏమన్నా బీజేపీ చేస్తుందా? ఫోకస్ ఎక్కువ పెట్టింది. ఢిల్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఫోకస్ అంతా సౌత్ మీదే ఉండబోతుందిట. ఖచ్చితంగా. అంటే ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, కానీ అది మోడీ ప్రదర్శిస్తున్నాడు. ఏది అంటే అన్కండిషనల్ గా అందరినీ లాక్కు రావడము, పట్టుకోవడము మోడీ అయితే చూపిస్తున్నాడు ఆ చొరవ. అమిత్ షా రాజకీయం చేస్తున్నాడు ఏ విధంగా దీన్ని అనేది. ఐ థింక్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, అమిత్ షా మోర్ టువర్డ్స్ గోస్ టు ద లోపలికి వెళ్ళి లోగుట్టు చూస్తున్నాడు. ఏంది ఈ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేద్దాం అనేది అతను ఆలోచిస్తున్నాడు. కానీ మోడీకి ఒక పర్సనాలిటీ ఉంది మన కంట్రీలో. ఒక పెద్ద మనిషి, వయసు ఉన్నవాడు, అనుభవం ఉన్నవాడు. ఆయన ఎవరిని తీసుకొచ్చినా కానీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అది రాజకీయం కింద చూడరు. అది దేశ రాష్ట్ర రాజకీయ ప్రయోజనాల కోసం అనే టైప్ లో ఆటోమేటిక్ గా వస్తుంది. అమిత్ షా చేశాడు అనుకో, అది ప్యూర్ పాలిటిక్స్ కిందకి వస్తుంది. ఐ థింక్ ఈ రెండు, ఐ థింక్ మన ఏదో ఢిల్లీలో అయిపోతానే మీరు అన్నారు కదా, ఐ థింక్ దట్ ఈస్ ట్రూత్. నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు కరెక్టే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ అనే ఒక ఓట్ బ్యాంక్ ని తీసుకొనే, అది ఎన్ని పవన్ కళ్యాణ్ చీకొట్టినా, పవన్ కళ్యాణ్ వీళ్ళు చీకొట్టినా, జో కొట్టుకున్న మళ్ళా ఒకరికొకరు జో కొట్టుకొని పోతున్నారు. సిగ్గులేని వాళ్ళు మళ్ళీ ఆ ఫోటో చూస్తే నాకు పాలిటిక్స్ లో సిగ్గు విలువలు అనేవి ఉండడం అనేది మనకు తెలుసు. కాబట్టి ఐ థింక్ దట్స్ ఐ లైక్ ద పాలిటిక్స్ ఆఫ్ చంద్రబాబు ఓవరాల్. సీ కొట్టుకోవడము, జో కొట్టుకోవడము, సీ కొట్టుకోవడము, జో కొట్టుకోవడము, జో కొట్టుకోవడం, సీ కొట్టుకోవడం మామూలే. సో ఐ థింక్ నాకు తెలిసి వీళ్ళకి అర్థమైంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి, వాళ్ళ అన్న చిరంజీవి గారిది, వాళ్ళ యొక్క సామాజిక వర్గం. ఖచ్చితంగా yes, they can be a third force rather than a spent force with చంద్రబాబు తోకలాగా ఉండకుండా we want to be third force, like let's fight. ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, రేపు నేను రెండో పొజిషన్ లో. ఇప్పుడు there is many states where there are 3 parties. నీకు అర్థమైందా? కూటమికి గీతం లేవు. ఇప్పుడు మహారాష్ట్రలో అట్లే కదా, 3 పార్టీలు ఉన్నాయి. మళ్ళా ఎలక్షన్ టైంలో వాళ్ళు ఎలక్షన్ తర్వాత కలుస్తారు, ఎలక్షన్ ముందు కలుస్తారు, అట్లా అనుకుంటున్నా నేను. దట్స్ వాట్ ఈస్ గోనా హ్యాపెన్.
అంటే వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఈ జమిలీ ఎలక్షన్స్ అండి? ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ మీరు అనుకుంటున్నారా 2027 ఎండింగ్లోనో 2028 బిగినింగ్లో కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని? అంతా మనకు లాభం అంతా బాగా జరుగుతుంది, బీజేపీ మనకు అంతా బాగానే మంచిగా జరుగుతుంది, బీజేపీ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ బీజేపీ. నోబడీ హ్యాస్ అ సే ఇన్ ఇట్. బీజేపీ ఏమనుకుంటే అది జరుగుతుంది అబ్బా. అది 2027 2028 ఏమో జమిలీ 2028 రావచ్చాము. ఎందుకంటే బీజేపీ స్ట్రెంగ్థనింగ్, బీజేపీ గెట్స్ హౌ వీఆర్ గోనా డూ ఇట్. ఐ థింక్ దే వర్ గోనా గో ఫర్ ఇట్. నాకు తెలిసి మోడీ గారు జమిలీ ఎన్నికల తర్వాత ఉండరు అనుకుంటా. ఆయనకు కంప్లీట్ గా ఐ థింక్ ఈస్ కైండ్ ఆఫ్ లూజింగ్ హిస్ మైండ్. ఐ డోంట్ థింక్ హీస్ గోనా లాస్ట్ ఫర్ దట్ లాంగ్. ఐ మీన్ మనిషి ఉంటాడు కానీ ఐ డోంట్ థింక్ హీస్ రాజకీయాల్లో ఆయన ఉండరు, అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఉండరు. రైట్. అంటే అది బీజేపీ దేశవ్యాప్తంగా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈరోజు బీజేపీకి అయితే ఒక 8 సీట్లు ఉన్నాయండి అసెంబ్లీలో. పర్లేదు. తెలుగుదేశం తోటి అసెంబ్లీలో 8 సీట్లు ఉన్నాయి, పర్లేదు. తెలుగుదేశంతో అంటకాగినందుకు వాళ్ళ 14% నుంచి 0.8కి దిగారు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years 25 years. ఇప్పుడు దే హ్యావ్ రియలైజ్డ్ అండ్ దే వాంట్ టు స్ట్రెంథన్ ఆన్ దేర్ ఓన్. అందువల్ల వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సంఘాన్ని ఆర్ఎస్ఎస్ నిధించారు, చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తోడయ్యాడు సనాతన ధర్మం పేరుతోటి. సనాతన ధర్మం ఆస్పెక్ట్ వచ్చింది కాబట్టి ఈయన డిమాండ్ ఒకటి ఉంది. జాతీయ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణకు ఒక బోర్డు కావాలి అండ్ ఆల్ టెంపుల్స్ షుడ్ బి ఇండిపెండెంట్ ఆఫ్ గవర్నమెంట్స్ ఇన్ రెస్పెక్టివ్ స్టేట్స్. ఇది వచ్చేప్పటికంటే స్టేట్ సబ్జెక్ట్ అయిపోతుంది. మన నార్త్లో చూస్తే ట్రస్టులు నడుపుతాయి టెంపుల్స్ని, ఇక్కడ ప్రభుత్వం కబ్జా పెట్టేస్తాం టెంపుల్స్ని. దాని మీద ఆయన చాలా గట్టిగా ఉన్నాడు. అదేమన్నా మెటీరియలైజ్ చేయించుకోగలరా? అంటే అది మెటీరియలైజ్ అయితే పవన్ కళ్యాణ్కి హిందూ ఓట్ కన్సాలిడేట్ అవుతుంది, అది కనుక మెటీరియలైజ్ అయితే. ఐ థింక్ ప్రభుత్వాలు టెంపుల్స్ నడపకూడదు యాక్చువల్ గా. మనం తిరుపతి ఇప్పుడు ఆల్ యూనో జగన్ ప్రభుత్వం వస్తే ఏ రెడ్డి గారో లేకంటే ఇట్స్ దే షుడ్ బి ఇండిపెండెంట్. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వస్తే కమ్మోళ్ళు లేకంటే ఎవరో వానికి తాళాలు కొట్టేవాళ్ళు. ఇట్స్ ఆల్ బుల్షిట్. ఇట్స్ ఐ థింక్ వీఆర్ బేసికలీ ప్రతిష్ట దిగజారుతుంది. ఐ థింక్ ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గవర్నమెంట్స్. దే షుడ్ బి ఇండిపెండెంట్లీ రన్. మీరు ఇంకోటి మీకు చిత్తూరు జిల్లా వాసి అనుకుంటా ఐ బిలీవ్, లేకపోతే రాయలసీమ ప్రాంతం వారే. ఇప్పుడు స్వామివారి పాదాల దగ్గర అలిపిరి దగ్గర ముంతాజ్ హోటల్ కన్స్ట్రక్షన్, పాపం బిఆర్ నాయుడు గారు రాగానే చైర్మన్ అవగానే అది ఆపించేస్తానన్నారు. వేరాజ్ ఆయన చెప్పి 1 month కాలేదు, అప్పుడే దాని రిలేటెడ్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలైందిట. నిన్న రాధా మనోహర్ దాస్ గారు ఇస్కాన్ స్వామీజీ ఆయన అన్నారు, మొదలైన ఛాయలు మాకు కనిపిస్తున్నాయి, మళ్ళీ అగైన్ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ఇట్ టు ది గవర్నమెంట్ అని. ఎందుకంత ఉదాసీనత? ఇప్పుడు తిరుపతి స్వామివారి పాదాల చెంత ఈ బార్లు, రెస్టారెంట్లు, అన్ని మతాలకు చెందిన హోటళ్ళు ఏంటి ఇదంతా? దేనికి ఇండికేషను? ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యవహారం అన్నారు. మీరు ఆపాలి కదా, ఆపుతామన్నారు. మరి ఎలా కంటిన్యూ అవుతోంది? ఇది అడుగుతున్నారు జనం, భక్తజనం అడుగుతున్నారు. ఇప్పుడు ఐ థింక్ నేను తిరుమల విషయాలలో చాలా తక్కువ, నాకు పెద్దగా తెలియదు ఈ విషయాలు. కానీ ఇంతమంది ప్రజల మనోభావాలు, ప్రజల గుండెలు ఈ విధంగా ఘోషిస్తున్నప్పుడు భగవంతుని కోసము మరియు భగవంతుని పవిత్ర స్థలం పెడదాము, ఒక పవిత్రత అనేది ఆపాదించాలి అంతమంది హిందువుల కోరిక మేరకు ఉన్నప్పుడు ఐ థింక్ వై దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్. ఇప్పుడు ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో లెట్ మేక్ ఎ డెసిషన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశమా అని కాకుండా స్టిల్ ఇప్పుడు మీ చేతిలో ఉంది కాబట్టి కంప్లీట్ గా ఒక ప్రక్షాళన చేసే దిశగా చెయ్యాలి. అందులో పాలిటిక్స్ వచ్చేసేయడము, లేకంటే స్వార్థంతో కూడిన పనులు అండ్ పాలిటిక్స్ రెండు కలిసి ఇదన్నీ జరుగుతుంది. నేను ఐఎమ్ నాట్ ఎ బిగ్ డివోటీ ఆఫ్ ఎనీ, అంటే నేనేం పెద్ద గుడులు సందర్శన అట్లాంటివి కాదు. దీనివల్ల నేను పోవడం మానేశాను. ఈ ప్రతి దానికి ఆడెల్లంగానే ఏదోగా నస ఉంటది. ఈ ఆడవాడు ఆక్రమించుకున్నాడు, ఈడు కొద్దిగా వచ్చాడు, మనకి ఇక్కడ కాలం రాలేదు, భగవంతుడి ఆడ గుడి పెట్టుకున్నాడు. ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఇన్ మై మైండ్. ఐ థింక్ ఐ గో పీస్ వెన్ ఐ హ్యావ్ అ టైమ్. ఐ ధ్యానం చేసుకుంటా ఒక 10 నిమిషాల నుంచి 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు. ఐ విల్ కీప్ మై బ్రెయిన్ అంటే మా మైండ్ లో ఏమీ లేకుండా, నా యూట్యూబ్ వీడియోలు లేవు, ఏమీ లేవు, ధ్యానంలో ఉంటాను. బట్ ఐ ప్రాక్టీస్ హిందూస్ అంటే నాకు, అంటే ఐఎమ్ ఏ హిందూ.
నాకు కొద్దిగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను బిగిలిన వారికి ఎక్కడికి పోను. ఇప్పుడు మామూలు కొంతమంది పోతుంటారు కదా ఏదైనా క్రిస్టియన్ చర్చిలకు, అట్లా వాటికి నేను పోను. నేను అసలు గుడికే పోను. వాటికి ఎందుకు పోతాను? నేను హిందూ అయిందే గుడికే తక్కువ పోతాను, వాటికైతే అసలు పోనే. పోరా బై ఎవరు వస్తారంటే అంటే అఫ్ కోర్స్ దిస్ ఇస్ హౌ ఐ యామ్. బట్ ఒక ఇంత మందికి మంచి ప్లేస్ కాబట్టి ఐ థింక్ దాన్ని మనం పరిరక్షించుకోవాలనే దాంట్లో అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి దాన్ని ప్రక్షాళన చేసుకుంటూ ఆ పవిత్రత కాపాడాలని నేను కోరుకుంటున్నాను. దానికి నా దగ్గర అయితే రోడ్ మ్యాప్ అయితే లేదు. నేనైతే ఎవరైనా దానికోసము పనిచేస్తే ఐ సపోర్ట్ దెమ్ హోల్ హార్టెడ్ గా. రాజకీయం చేస్తే మాత్రం నేను డబుల్ నీకు తెలుసు ఏ విధంగా ఉంటుంది నాది. రైట్, ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు సూపర్ 6కు సంబంధించి ఇంప్లిమెంటేషన్ తెర మీదకు తీసుకొచ్చేప్పటికీ నెలకో ఇష్యూ తీసుకొచ్చి జనాల్ని డైవర్ట్ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తూ వస్తున్నారు. సో అంటే వీళ్ళ ఫెయిల్యూర్స్ మీదే నేను బ్యాంక్ అవుతాను, నాకుగా నేను జనంలోకి పెనిట్రేట్ అవ్వాల్సిన అవసరం లేదనే దృక్పథం నుంచి ఆయన ఇంకా బయటపడే అవకాశం ఏమన్నా కన్సూప్ మేరలో మీకు ఏమైనా కనిపిస్తోందా జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళు ఎలాగో ఫెయిల్ అవుతారు, అప్పుడు నేనే వస్తాను అనే దృక్పథం కరెక్టేనా జగన్మోహన్ రెడ్డి దృక్పథం? మీరు అనుకునేది నిమిత్తం నేను 100% ఏకీభవిస్తాను. ఐ థింక్ హీస్ థింకింగ్ ద సేమ్ వే. And he doesn't want to change. He doesn't want to appeal for the Dhanika Vargalu. That's exactly middle class. He doesn't want to appeal. Appeal means at least ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంప్యూటర్ కనిపెట్టాడు, సెల్ ఫోన్ కనిపెట్టాడు అనేది అందరికీ తెలుసు. కానీ వాడు చెప్తాడు కదా, కొంతమంది వాడు టెక్నాలజీ అంటే మనవాడికి ఇష్టం అనుకుంటారు. వాడు కనిపెట్టాడని ఎవరు అనుకోడు ఎదవా ఏమే. కానీ చెప్తున్నా నేను మాట్లాడే మాటలన్నా అట్లా ఉండాలి కదా అంట. ఇప్పుడు తను కంప్లీట్లీ మళ్ళీ సూపర్ 6 బ్యాంక్ అయితే ఓకే, సూపర్ 6 మీదనే అయితే హీఈస్ మిస్సింగ్ అగైన్ ద సేమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ డిడ్ నాట్ ఓట్ ఫర్ హిమ్. హీ హ్యాస్ టు కమ్ అప్ విత్ సమ్ ఐడియా వాట్ హీ కెన్ డూ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇఫ్ హీ కమ్స్ టు ద పవర్. రైట్, మీకు అర్థమవుతుంది నేను మనము ఇప్పుడు కూడా వాళ్ళు ఆ సూపర్ 6 ఇప్పుడు ఇస్తే సూపర్ 6 ఇస్తే ఎవరు ఆ ధనిక వర్గాలు మళ్ళా నీకు ఓటు వేయరబ్బా. డబ్బులంతా అక్కడే పోతుంది కదా, నీకు మళ్ళా మిస్. వేర్ ఈజ్ యువర్ అప్పీల్? అదే విధంగా చంద్రబాబు నాయుడు గాని ఇంకా స్టిల్ ఇదే మాటలకు డబ్బా కొట్టుకుంటా పోతే సూపర్ 6 పోతే వీడు పోతాడు. అదే జగన్మోహన్ రెడ్డి యొక్క నమ్మకం. అట్లా చేయలేడు. అందుకనేనా ఆయన మీరందరూ ఒక 4.5 ఏళ్ళు ఇలా కళ్ళు మూసుకొని ఉండండి, ఇది వెళ్ళిపోద్ది, తర్వాత మనం చేస్తామని చెబుతోంది. కళ్ళు మూసుకుంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్. అదే కళ్ళు మూసుకొని ఉంటే అదే ఇది రాజకీయ చతుర్థి. కళ్ళు మూసుకొని ఉంటే నీకేం అధికారం చేతిలోకి రాదు. ఆ కాలం పోయింది. రైట్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ